ఓకే. స్టార్ట్ అని చెప్పు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఎన్వి సురేంద్ర. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్టర్ ప్లేస్మెంట్స్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా ప్లేస్మెంట్స్ ఎన్ఆర్ఐలో ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఈరోజు మీరు చదివిన చదువుకి సార్థకత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ ఆధారంగానే కొలమానకంగా తీసుకొని ఈరోజు ప్లేస్మెంట్ ఆధారంగానే తల్లిదండ్రులు ఆలోచించి కళాశాలల్లో ఎంపిక అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2011లో స్థాపించబడినది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొప్ప అవకాశాలు కలిగించాలి, బహుళజాతి సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి, విద్యతో పాటు ఉన్నత విద్యతో పాటు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో కళాశాల చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు గారు 2011లో ఈ ఈ సంస్థను ఈ ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ని స్థాపించడం జరిగింది. స్థాపించిన అనతి కాలంలోనే 7 మంది నిష్ణాతులైనటువంటి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్టాఫ్ యాప్టిట్యూడ్ పరంగా కానీ, టెక్నికల్ స్కిల్స్ పరంగా కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానీ, కోడింగ్ స్కిల్స్ పరంగా కానీ మొదటి సంవత్సరం నుండే ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దగలిగిన సామర్థ్యత ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్కి ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. ఏ విద్యార్థి అయినా కూడా పర్టికులర్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ లో కొద్దిగా లోపాలు కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్స్, గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ కూడా వ్యవసాయ ఆధారిత ఫీల్డ్ దగ్గర నుంచి వస్తారు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర కొద్దిగా తడబడతారు. ప్లస్ ఈ రోజు నిరక్షరాస్యులు అని ఎవరిని అంటారంటే చదువు లేని వాళ్ళు నిరక్షరాస్యులు అని అంటారు. ఇంజనీరింగ్ విద్యలో కోడింగ్ స్కిల్స్ రాని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు. ఈ అంశాలన్నింటినీ గమనించినటువంటి ఎన్ఆర్ఐ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ 7 మంది నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో 2011లో ప్లేస్మెంట్ సెల్ స్థాపించడం జరిగింది. 2500 స్క్వేర్ ఫీటు ప్రాంగణంలో ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ 2 జీడీ రూమ్స్, 3 క్యాబిన్స్ తో, ఒక ఇంటర్వ్యూ బోర్డ్ రూమ్ తో ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ స్థాపించి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తూ విజయం సాధిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి సంవత్సరం నుంచే అకాడమిక్స్ తో పాటు ప్లేస్మెంట్ క్లాసెస్ కూడా కంటిన్యూగా ప్యారలల్ గా జరుగుతున్న ఏకైక కళాశాల ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈవెన్ లాక్డౌన్ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్లాసెస్ చెప్పి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి వాళ్ళని ఇండస్ట్రీ అవసరాలకి అనుగుణంగా తయారు చేస్తున్నటువంటి సంస్థ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు ప్లేస్మెంట్స్ అనేవి అన్ని కళాశాలలో ఉంటాయి. దాంట్లో క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కంపెనీలు కేవలం ఆఫర్ లెటర్లకే పరిమితం అవుతాయి. ఆఫర్ లెటర్లు తీసుకున్న తర్వాత ఆన్ బోర్డింగ్ అనేది జరగదు కొన్ని వాటికి. అలాంటి అంశాలన్నీ కూడా కీలకంగా ప్రదర్శించాలి. ఇక్కడ ముఖ్యంగా మొదటి సంవత్సరంలో మేము ఆంగ్ల భాష, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫోనెటిక్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రెండో సంవత్సరంలో యాప్టిట్యూడ్, టెక్నికల్ స్కిల్స్ మరియు హావభావాలతో కూడినటువంటి గ్రూప్ డిస్కషన్ తో కూడిన టెక్నికల్ స్కిల్స్ కు మిగతా వాటి మీద మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణనలో తీసుకొని 3వ సంవత్సరంలో విద్యార్థి ఎంటర్ అవగానే అతను రెగ్యులర్ అకాడమిక్స్ తో పాటు మంచి టెక్నికల్ స్కిల్స్ తో కూడినటువంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ తో కూడినటువంటి విద్యను అందించడం ద్వారా మార్కెట్లో అతనికి గొప్ప అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి కేవలం ప్లేస్మెంట్స్ 4వ సంవత్సరంలో వస్తాయని 4వ సంవత్సరంలో శిక్షణ ఇవ్వడం కాదు, మొదటి సంవత్సరం నుంచే అతన్ని ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఎన్ఆర్ఐ సఫలీకృతమైంది. ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి విద్యార్థులకు ఎన్ఆర్ఐ కళాశాలలో గత 4-5 సంవత్సరాల నుంచి 100% ప్లేస్మెంట్స్ మనకి రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థిని మనము క్షుణ్ణంగా పరిశీలించి అతనికి ఎక్కడ లోపం ఉంది, యాప్టిట్యూడ్ లో అతను పర్ఫామ్ చేయలేకపోతున్నావా, టెక్నికల్ స్కిల్స్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నావా, కోడింగ్ స్కిల్స్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నా అని విశ్లేషించి అతనికి యొక్క వీక్నెసెస్ ని మనము స్పెషల్ క్లాసెస్ ద్వారా, సిపిటి క్లాసెస్ అంటారు, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా
మనం అతని యొక్క స్కిల్స్‌ని పెంపొందించి అతన్ని మూడో సంవత్సరం కల్లా ఎన్ఆర్ఐ కళాశాల కృష్ణా జిల్లాలో హెక్సావేర్ సెగ్వి ప్రోగ్రామ్ ద్వారా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మోడల్‌లో మూడో సంవత్సరంలోనే విద్యార్థులను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీ అవసరాలకి, ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా హెక్సావేర్ వాళ్ళు 3241 లోనే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఎర్లీ ఆన్‌బోర్డింగ్ ఇచ్చేసి ఫోర్త్ ఇయర్‌లోనే ప్రాజెక్ట్ వర్క్‌లోనే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా డిగ్రీ అయ్యంగానే మనకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంస్థలతో చాలా సంస్థలతో మనము అవగాహన ఒప్పందాలు పెంచుకొని మూడో సంవత్సరంలోనే మనము ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రత్యేకత కేవలం ఎన్ఆర్ఐ కళాశాలలో ఉన్నది. రీసెంట్‌గా 2021 సంవత్సరంలో కూడా ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో కూడా ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించి, ఆన్‌లైన్‌లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి 450 మంది విద్యార్థులకు 62 బహుళజాతి సంస్థలలో ద్వారా ప్లేస్‌మెంట్స్ ఇచ్చిన ఘనత ఎన్ఆర్ఐ కళాశాలకు మనకే జరుగుతుంది. అదే విధంగా 2022 ఇంకా ఫైనల్ ఇయర్‌లోకి ఎంటర్ అవ్వలేదు ఆ విద్యార్థులు. అలాంటి విద్యార్థులకి ఆల్రెడీ హెక్సావేర్‌లో 22 మంది, డీఎక్సీ టెక్నాలజీస్ అనే కంపెనీ డే 1 స్లాట్ ద్వారా 114 మంది ఎంపిక చేసుకున్న ఘనత ఒక ఎన్ఆర్ఐ కళాశాలలో మాత్రమే మీరు గమనించగలరు. ఏ కళాశాలలో ఎంపిక చేసుకున్నా కూడా ప్లేస్‌మెంట్ ఎందుకు కీలకంగా మారుతుందంటే, ప్లేస్‌మెంట్ యొక్క యాక్టివిటీస్ ఎందుకంటే ఈరోజు అన్ని బహుళజాతి సంస్థలన్నివి కూడా ఓపెన్ నేషనల్ హైరింగ్ ఉంటుంది. దానికి తగ్గ ప్రతిభా స్కిల్స్‌ని మనం పెంపొందించుకోవాలి. ఆ పెంపొందించుకునే విధానాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలనేది మా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్‌లో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఈ యొక్క యాక్టివిటీస్‌ని కేటర్ చేస్తారు కాబట్టి ఈరోజు 100% ప్లేస్‌మెంట్స్ ఎన్ఆర్ఐకే సాధ్యమవుతుంది. ఉపాధికి కల్పతరువుగా ఎన్ఆర్ఐ మారడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులను వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి, టెక్నికల్ స్కిల్స్‌ని నిరంతరం కృషి చేసి పెంచుకుంటూ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. ఈరోజు అన్ని ఓపెన్ నేషనల్ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఎన్ఆర్ఐ యొక్క కళాశాల యొక్క ప్రతిభా పాఠవాలు మీరు చూసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి కూడా యావరేజ్ సాలరీ 3.6 లాక్స్ ఉంటుంది. మాక్సిమం సాలరీ 6.5-7 లాక్స్‌లో ఉపాధి అవకాశాలు ఇచ్చి పంపిస్తున్న ఏకైక కళాశాల ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాల. మా యొక్క చైర్మన్ గారు, మా యొక్క సెక్రటరీ గారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ప్రతి విద్యార్థికి ఒక చేతిలో ఉత్తీర్ణతా పత్రం, ఒక చేతిలో ఉపాధి కల్పనా పత్రం ఇచ్చి, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి మనము సోపానాలు వేయాలి. వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు మనం తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్ఐ కళాశాల కృషి చేస్తుంది. ఈ ప్లేస్‌మెంట్ అనేది చాలా క్రూషియల్‌గా మారిన ఈ తరుణంలో ఇండస్ట్రీ అవసరాలని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్‌ని అటానమస్ స్టేటస్ ఉంది కాబట్టి సిలబస్‌లోనే పెట్టారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేస్తున్నాము. ఇన్ఫోసిస్ వాళ్ళు లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఇన్ఫిటిక్యూ అనే ఒక పర్టిక్యులర్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్ ఇన్ఫోసిస్‌తో పాటు ఈ పైథాన్ రిక్రూట్‌మెంట్ అయినటువంటి ఇన్ఫిటిక్యూలో ఆ శిక్షణా తరగతులు మా అకాడమిక్ సిలబస్‌లోనే పెట్టేసి, ఆ సిలబస్‌ని రెండో సంవత్సరం విద్యార్థుల నుంచే వాళ్ళకి నేర్పించి, మూడో సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో దాదాపు 40, 50 మంది ఉద్యోగాలు అవసరం. రీసెంట్‌గా జరిగిన ఇన్ఫోసిస్ క్యాంపస్ సెలక్షన్స్‌లో మాకు 27 సెలక్షన్స్ రావడం దీనికి ఒక నిదర్శనం. ఈ విధంగా ఒక కంపెనీ అయితే కాదు. ఈరోజు కృష్ణా జిల్లాలో డీఎక్సీ అయితేనేమి, కాగ్నిజెంట్ అయితేనేమి, ఎంఫసిస్ అయితేనేమి కొన్ని ప్రత్యేకమైన కంపెనీలు కృష్ణా జిల్లాలో కేవలం ఎన్ఆర్ఐ కళాశాలకు వరకే వస్తున్నాయి. దానిలో నుంచి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇదే విధంగా రెగ్యులర్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కాబట్టి పూల్ క్యాంపస్ నేషనల్ లైవ్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. ఈ విధంగా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మోడల్స్ ద్వారా మంచి ఉపాధి అవకాశాలు ఇచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ ఎడిఫై ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు హై ప్యాకేజ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో శిక్షణ ఇవ్వడానికి 77 మంది విద్యార్థులను ఎంపిక చేసి నిత్యం ఎవ్రీడే వాళ్ళకి 2 గంటలు కోడింగ్ మీద శిక్షణ ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ లో 7 లక్షల నుంచి 12 లక్షల ప్యాకేజ్ లో కనీసం ఒక 100 మందిని ప్లేస్ చేయాలన్న సదుద్దేశంతో ఈ మహాయజ్ఞాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. కాబట్టి ప్రతి విద్యార్థి ఎవరైతే ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళు నిశ్చింతగా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని తీసుకోవచ్చు. దాంట్లో ఆప్ చేసుకొని మీ యొక్క కెరియర్ చాయిస్ లో మీ భాగస్వామిలో ఎన్ఆర్ఐని కూడా భాగం చేసి మీ యొక్క కళలకు సహకారం, మీ తల్లిదండ్రుల యొక్క కోరికలను ఎన్ఆర్ఐ ద్వారా మీరు సాకారం చేసుకొని గొప్ప అవకాశాన్ని పొందాలని ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.